ప్రేమ కోసమే వలలో పడిని పాపం పసివాడు, అయ్యో పాప పసివాడు, అయ్యో పాప పసివాడు. అయ్యో అయ్యో ఏమిట్రాది గొడవ అర్ధరాత్రిలో? గురుగారు, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మీ పర్సనాలిటీకి పర్సనల్ విషయం మాట్లాడాలా? అది కూడా అర్ధరాత్రిలో? ప్రేమ దానికదే పండటానికి అదే సపోటా పండ, మనమే పండించాలి కదా. ఇప్పుడు ఏమంటావు? భయపడకుండా సుహాసినితో చెప్పేయండి, ఐ లవ్ యూ. బుద్ధి లేకుండా మాట్లాడకు. నాకు ఇలాంటప్పుడే సందేహం వస్తుంది, బుద్ధి మీకు లేరా నాకు లేరా అని. ప్రేమ పురాణం ఎత్తితే ఉన్న గౌరవం కాస్త పోతుంది. పోనేండి, ప్రేమ లేని గౌరవం దేనికి? నీ బోడి సలహాలు వద్దు, కాసేపు నిద్రపో. నోరు రిప్పనిస్తే చాలు, పెద్ద జీనియస్ లాగా ఉపన్యాసాలు ఇస్తాడు. బుద్ధి లేని గాడిద. ఇది మళ్ళీ అనండి. బుద్ధి లేని గాడిద. థ్యాంక్ యూ, నేను మీ శిష్యుడినే కదా. బుద్ధి లేని గాడిదే. గురుగారు, ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటో చెప్పు. కాస్త గుర్రు కొట్టకుండా పడుకుంటారే? ఇంత రాత్రి వాళ్ళు ఏమిటా నువ్వు? ఊరంతా ఉలిక్కి పెళ్ళొస్తుంది. మరేం చేయను, ఇంత రాత్రి వేళ మా నాన్నగారు పెళ్లి ప్రస్తావన మొదలు పెట్టారు. తప్పించుకొచ్చేసాను ఇక్కడికి. పెళ్ళంటే నీకెందుకంత చిరాకు? పెళ్ళంటే ఏమిటి? పిల్లల్ని కంటానికి ఒక లైసెన్స్ అంతే కదా. నాకొద్దు సార్. ఒంటరి జీవితానికి అర్థం లేదు. నీ ఆసక్తికి తగిన వాడిని చేసుకో. అయ్యో బాబోయ్, అలాగైతే నేను 6 డజన్ పెళ్లిళ్ళు చేసుకోలే. నాకు రకరకాల ఆసక్తులు మీకు తెలుసు కదా. పాటలో ఆసక్తి బాలమురళి కృష్ణ చేసుకోవాలి, కవిత్వంలో ఆసక్తి శ్రీశ్రీ గారిని చేసుకోవాలి, సినిమా అంటే పిచ్చి అమితాబ్ బచ్చన్ చేసుకోవాలి, క్రికెట్ అంటే వెర్రి గవాస్కర్ని చేసుకోవాలి. ఫీలవుతుందా సార్? సార్, నాకు ఒకే ఒక్క కోరిక, హాయిగా సంగీతం వింటూ ఆ పడంగా టపా కట్టేయాలి. టపా కట్టడానికా ఇక్కడికి వచ్చావు? కాదు, సంగీతం వినటానికే. ఇదిగోండి. సంగీతం ఏమైనా ఇన్స్టెంట్ కాఫీయా? శుభబంతు వరాలి, ఇన్స్టెంట్ గా కావాలి. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇదంతా? ఫ్లాస్క్ లో కాఫీ, పూజ సామాన్లు. ఈ రోజు విజయదశమి, గుర్తుందా? అసలే బ్రహ్మచారి, బోల్డ్ వ్యాపకాలు, గుర్తుంటుందో ఉండదో అని తీసుకొచ్చాను. రాత్రి ఏం గదిలో చాలాసేపు లైట్ వెలుగుతోంది. పాపం ఫ్లూట్ వాయిస్తుంటే పైన పడిపోయి ఉంటుంది. నిద్ర 12 దాటిందనుకుంటాను. తర్వాత నేను కూడా నిద్రపోయినండి. నేను నిద్రపోయేసరికి రాత్రి 2 అయి ఉంటుంది. ఒంటికంత మంచిది కాదు. మీరు కాఫీ తీసుకోండి, నేను పూజకు సిద్ధం చేస్తాను. సరస్వతి పూజ నాడు చదవకూడదు. మరేం చేయాలి బోర్ కొడుతుంటే? ఈ రోజు కబుర్లకు ఎవరు దొరకలేదేమో. సరస్వతి పటం ఎక్కడ? తీసుకోవచ్చా? అరే, వీణ కూడా ఉందే. దీన్ని కూడా పూజలో పెడతాను. 3 రోజుల వరకు ముట్టుకోకూడదు, తెలిసిందా? ఈ రోజు పోయినో మా ఇంట్లోనే. ఎందుకు? ఏ, ఇంకెక్కడన్నా మాటిచ్చారా? లేదు. లేదు కదా, అడిగానంతే. ఈ సరస్వతి పటం చాలా బాగుంది. అప్పుడప్పుడు కాస్త శుభ్రం చేసి పూజా పునస్కారాలు చేస్తూ ఉంటే మనసు నిశ్చలంగా ఉంటుంది. ఈ హెయిర్ పిన్ ఇక్కడికి ఎలా వచ్చింది? బ్రహ్మచారి గదిలోకి. ఆ బ్రహ్మదేవుడు పెళ్ళం తల్లోంచి రాలిందేమో. సుహాసిని, రాత్రి వచ్చిన అమ్మాయి పేరు గాయత్రి. పసిపాప లాంటిది. సంగీతం అంటే ప్రాణం, పైగా నా అభిమాని. నన్ను ఏ వేళప్పుడు చూడాలనిపిస్తే ఆ వేళప్పుడు చూడబడుతుంది.
అంతే. గుమ్మడికాయ అంటే భుజాలు తోడుకుంటారే, అవన్నీ నాకెందుకు చెప్తున్నారు పూజ వేళ? రండి రండి, పూజ కానివ్వండి. వయసు ఎంత ఉంటుందో? ఎవరికి? సరస్వతి దేవికి. గాయత్రిక 19.5. నర జాతకం అంతా కంఠస్థమే. హారతి తీసుకోండి. పెళ్ళైపోయిందా? అలా చూస్తున్నారేమిటి? ఆ అమ్మాయి అంటే నేను ఈర్ష్యపడిపోతున్నానన్నా? మా ఎదురులు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేసారన్నమాట. నా సంగీతంతో కంగారు పడ్డారా? సగం అదే అనుకోండి. ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నారో తెలుసా? తెలుసు. ఏం తెలుసు? సుహాసిని. సుహాసిని ఎవరో తెలుసా? తెలుసు. నాకు చాలా దగ్గర. మా ఇంటి ఎదురుగానే ఉంటుంది. ఎండే గురువాయూరప్ప, నా గంట ఎదురులోనే ఉంటుంది ఆఫీసులో. ఎవరికి ఎక్కువ దగ్గర? ఒకే ఆఫీస్ కదా. పాపం ఇంటి కోసం అవస్థ పడుతుంటాను, నా ఇల్లు ఇచ్చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు? నేను పోగొట్టుకున్న ప్రియురాలను తీసుకొచ్చి నా కళ్ళ ముందు నిలబెట్టారుగా. ఏం జూనియర్, నన్ను చూస్తే నవ్వులాటగా ఉందా? మీ గురించి కాదు సార్, నా గురుగారు అవస్థకి నవ్వొస్తుంది. మన ఇల్లు ఖాళీ చేసి ఇచ్చామని మనకి మనసు ఖాళీ చేసి ఎవరిస్తారు? ఏమంటాడు? ఏదో వాగుతున్నాడు ఇడియట్. ఎవరిడియట్? ఇడియట్. పక్కింటి భరణి సంగతి విన్నావా అమ్మా? ఏమిటి? అతని పెళ్లి సంగతి. పచారీ కొట్లు చెప్పుకుంటున్నారు. బజార్లో నలుగురు నానా కబుర్లు చెప్పుకుంటారు, మనకేం పట్టింది? పిల్లెవరో అప్పుడప్పుడు అతని ఇంటికి కూడా వస్తుంటుందట. అదేం పేరునమ్మా? గాయత్రా? గాయత్రి. పెళ్లికి అతను ఒప్పుకున్నాడా? ఈ విషయం పచారి కొట్లో చెప్పుకోవటం లేదు. అతను ఒప్పుకునే ముందు నీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నాడట. ఊరంతా దోసెట్లో అక్షుంతలు పెట్టుకుని నిలబడితే నా అభిప్రాయం ఎందుకు? ఆ పిల్లని అతను చేసుకుంటే నీకు అభ్యంతరం లేదని నువ్వు చెప్పాలో ఏమో. నాకేం బాధ? అదేనమ్మా, నీకు బాధ లేదని ఒక మాట చెప్తే పోయే. ఏడ్చినట్టే ఉంది. ఆయన ఎవరిని చేసుకుంటే నాకే? ఐ డోంట్ కేర్. ఒక గాయత్రి ఏం కర్మ? ఆ పచారి కొట్టుకొచ్చే ప్రతిదాని రోజుకు ఒక పెళ్లి చేసుకుని ఊరేగమను. నేను 4 అక్షంతలు వేస్తాను. అయినా ఇదెక్కడ సదా? మధ్యలో నేను అడ్డం వచ్చానా? ఇప్పుడే వెళ్ళి ఆ ఒక ముక్క తెగేసి చెప్పొస్తాను. సుహాసిని నాకు రాసిన ఈ ఒక్క ఉత్తరం చదవండి, మీకు తెలుస్తుంది. అయ్యో, ఎందే దైవమే, పరాయి ప్రేమలేఖనం చదవటం పరాయి పడగదిలోకి చూసినంత తప్పు సార్. పర్వాలేదు, చదవండి. భరణి, ఎన్నో ఉత్తరాలు రాశాను, ఒకదానికి జవాబు లేదు. మన ప్రేమ ఒక పెన్నిధి అనుకున్నాను. అనుభవించలేని ఆకాశ కుసుమం ఎందుకైనదో నాకు అర్థం కావటం లేదు. అనురాగం జయిస్తే అది సాధారణమైతే మనది సాధారణమైన అనురాగమే కావాలని కోరుకుంటాను. రుజువు అయినా నిజం కాని రోజే అది మధురం అయితే ఆ మాధుర్యం మనకొద్దు భరణి. నేనేం తప్పు చేశానని మీరు మౌనంగా ఉన్నారు? నాకెందుకు ఈ శిక్ష? దయచేసి మీ మనసులో ఉన్న మాట నాకు చెప్పండి. ఇక మీదట నేను ఊరుకోలేను. మీ జవాబుతో నా చావు ఆధారపడకపోయినా నా బ్రతుకు ఆధారపడుంది. మీకోసమే కాచుకుని ఉన్నాను. మీ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నాను. మీ ప్రియమైన సుహాసిని. అంతేగా ఉత్తరంలో రాసింది. భరణి, ఆ రోజు ఉత్తరంలో ప్రాధేయపడ్డాను, అదే ఈరోజు స్వయంగా అడుగుతున్నాను. మీ నిర్ణయం ఎలా తెలియజేస్తారో మీ ఇష్టం.
వస్తాను. ധർമ്മസങ്കട പോയിന്റ് ഇక లేదు. ഗുരുവായൂരപ്പൻ നിങ്ങളെ രക്ഷിക്കട്ടെ. అంటే గాడ్ బ్లెస్ యూ. ఆ మొక్క కాస్త చెప్పేశావమ్మా? ఏం చెప్పావు? ఏదో చెప్పాను, వెళ్ళి పని చూసుకోపో. లేరా నేను పెళ్లికి సిద్ధమేనని చెప్పేశాను. ఆయా, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా గురించి నువ్వేమనుకుంటావు? మళ్ళీ ఏమిటమ్మా? ఇంతకు ముందు నీకు జరిగింది పెళ్లి కాదు, పేడ. ఈ పెళ్లికి నా మనసారా ఆశీర్వదిస్తానమ్మా. ఇద్దరూ మనసుల్లో పెట్టుకుని పైకి తేలడం లేదని పచారీ కొట్టు సాకు పెట్టాను. పని అయిపోయిందా? ఇంకా ఉందమ్మా. భరణి, మన పెళ్లికి నా అంగీకారం తెలియజేయడానికి ఇదే మార్గం అనిపించింది. కడ్డం ఆలుమగలకు అడ్డం కదా.